రోడ్లను పరిశీలించారు కాంగ్రెస్ శ్రేణులు. అభివృద్ధి సాకుతో జిల్లాలో రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని విష్ణుప్రీతం రెడ్డి విమర్శించారు. దీంతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ 15 రోజుల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలని, లేని పక్షంలో కార్పొరేషన్ను ముట్టడిస్తామన్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈరోజు కడపలో ఏదో అభివృద్ధి చేస్తున్నా అని కమిషనర్ గారు చెప్తా పోతా అంటే మేము కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేశాము. ఈ అభివృద్ధి ఎలా జరుగుతుందో చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే గత 4 నెలల నుంచి ఏ షాపు కూడా తెరుచుకునే పరిస్థితి లేదు, ఏ వ్యాపారం కూడా జరిగే పరిస్థితి లేదు. కమిషనర్ గారు అభివృద్ధి అంటే సర్కిళ్ళల్లో విగ్రహాలు పెట్టి దానిలో పూల చెట్లు పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తే కడపంతా అభివృద్ధి అయిందని ఆయన ఫీల్ అవుతున్నారేమో. కానీ ఇక్కడ వ్యాపారస్తులు పడుతున్న బాధలు చూస్తుంటే నిజంగా వర్ణాతీతం. ఒక్కొక్కరు నెలకు 20,000 రూపాయలు బాడిగలు కట్టి, అలాగే కూలిగా మనుషులకి 20,000 ఇచ్చి దగ్గర 1,00,000 రూపాయలు నెలకు నష్టపోతూ ఉంటే కమిషనర్ గారికి కనపడడం లేదు. ఎంతసేపు ఉన్నా సర్కిల్ అభివృద్ధి చేసి నేను అభివృద్ధి చేశానని చెప్పుకునే కమిషనర్ గారికి సూటిగా ఒకటే ప్రశ్న. 24వ తేదీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు హడావిడిగా రాత్రింబవళ్ళు పనులు చేసి ఆ సర్కిల్ పూర్తి చేశారే ముఖ్యమంత్రి వారి మెప్పు కోసము. మరి ఇక్కడ పేదవారు పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా కమిషనర్ గారు? నిజంగా మీరు మొదట వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ అధికారి కమిషనర్ అయ్యారు, ఎంతో ఆనందపడ్డాను. ఇప్పుడు చూస్తుంటే గత 20 రోజుల నుంచి ఇక్కడ ఎటువంటి పని ముందుకు కదలే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ గమనిస్తున్నా కమిషనర్ గారిని రేపోమన్నాడో కలుస్తాము, కలిసి మా రిప్రజెంటేషన్ ఇస్తాము. ప్రతి షాపు వారికి దగ్గర 3 నుంచి 10 లక్షలు నష్టపోయారు, వారికి ఏ విధంగా మీరు కాంపన్సేషన్ ఇస్తారు? ఈరోజు